గడ్డిపోసయును కారణ కారణ కదలదు నీ సంకల్పములేనిదే గడ్డిపోసయును కారణ కారణ కదలదు నీ సంకల్పములేనిదే కదలదు నీ సంకల్పములేనిదే. కృష్ణ పరమాత్మ నీదే భారం నాయన. పృథివీ రెప్పపాటు మాత్రమునకే వేరు చేయలేక నీ తలపునకు పృథివీ రెప్పపాటు మాత్రమునకే వేరు చేయలేక నీ తలపునకు కదలదు నీ సంకల్పములేనిదే గడ్డిపోసయును కారణ కారణ కదలదు నీ కాని కదలదు నీ సంకల్పములేనిదే గడ్డిపోసయును కారణ కారణ కదలదు నీ సంకల్పములేనిదే కదలదు నీ సంకల్పములేనిదే. ఆదియు నిధియు ననగలేల పిపీలి కాది బ్రహ్మ పర్యంతము నీవే. ఆదియు నిధియు ననగలేల పిపీలి కాది బ్రహ్మ పర్యంతము నీవే. మది నిరుంగరు మది తలంచరు ముదము చెందరు భూరి పొందరు. మది నిరుంగరు మది తలంచరు ముదము చెందరు భూమి పొందరు. వివేకమున అర్థించదమని కడు పిర్రవీగుదురు కానీ తుదకు మరి ఏ వేళ ఏమి సంభవించును ఎరుగజాలరెంత వారలైన కదలదు నీ సంకల్పములేనిదే గడ్డిపోసయును కారణ కారణ కదలదు నీ సంకల్పములేనిదే గడ్డిపోసయును కారణ కారణ కదలదు నీ సంకల్పములేనిదే కదలదు నీ సంకల్పములేనిదే కదలదు నీ సంకల్పములేనిదే. పరమాత్మ నిస్స నిని సా 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 నిని స నిని సా 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 నిస్స నిని సా 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 నిని స నిని సా 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 నిని స స నిని రి రి 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 నిని స నిని రి నిని స రి రి స సరి గరి గప్ప గప ని ప ని స గరి స ని ద ని స ని ద ప స ని ద ప మ కదలదు నీ కదలదు నీ సరి గరి గప్ప వర్ గమ పర్ వ పద సరి రి స బ ప ద ని గమ పద ని స సరి గవర్ గ పవర్ గ మ పవర్ మ పద సరి రి స బ పద ని గ పద ని స
నిస్స నిని సా 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 నిని స నిని సా 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 నిస్స నిని సా 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 నిని స నిని సా 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 నిస్స నిని సా సా నిని స నిని సా సా సరి 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 దని ద పద ప మద మ సరి గరి గ ప గ ప డి ప డి స గరి సరి దని సరి ద ప గ మ ప దని కదలదుందే సంకల్పములేనిదే గడ్డి పోసయును కారణ కారణ కదలదునే సంకల్పములేనిదే కదలదునే సంకల్పములేనిదే కదలదునే సంకల్పము లేనిదే. మేము ఇక్కడికి రావడానికి ముఖ్య కారకులైన కొత్తూరు సుబ్బారావు గారి గురించి ఒక మాట మా కృతజ్ఞత తెలుసుకుంటాం. మహానుభావులు, పూజ్యులు, దైవ సమానులు సుబ్బారావు గారు మా పరిచయం ఫోన్లోనండి. మా ఆచార్య అన్నయ్య గారు ఫోన్ చేసి చెప్పారు. ఆయన ఫోన్లో ఎంతో ఇదిగా మాట్లాడి మీ ఫోటోలు పెట్టండి, మీ నాటకం కావాలి అని మా నాటకాన్ని ఇక్కడ ప్రదర్శింపజేయించినందుకు ఆయనకి చాలా కృతజ్ఞులై ఉంటామండి. రెండవది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన చేసిన కృషి, ఆయన యొక్క విధి విధానాలు మేము కళ్ళారా చూసి చాలా ఆశ్చర్యానికి గురయ్యామండి. ఇంత చిన్న గ్రామంలో ఇన్నిన్ని నాటకాలు పెట్టి ఈ కళలు అంతరించిపోతున్న ఈ సంస్కృతిలో, ఈ పరిణామంలో ఈ గ్రామం అంతా కూడా దైవ చింతనతో పరవశింపజేస్తున్న ఆ మహానుభావుడు సాక్షాత్తు దైవ సమానులు, భగవంతుడే ఆయన రూపంలో చేరి ఈ రకంగా ఈ కార్యక్రమాలన్నీ చేయిస్తున్నారని మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే ఇక్కడ గో సంరక్షణ, ఇక్కడ ఈ గుడి సంపద, ఇక్కడ ఉండే వాతావరణం, ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఈ వీక్షణ అంతా కూడా దైవ సంకల్పం. ఈ గ్రామం ఇటువంటి మారుమూల గ్రామంలో ఆ మహానుభావుడు పుట్టినందుకు ఈ గ్రామం అంతా కూడా పుణ్యం చేసుకుందని మనసారా తెలియజేసుకుంటూ, మాకు ఈ అవకాశం ఇచ్చిన ఆ సుబ్బారావు గారికి శతకోటి అభినందనలు తెలియజేసుకుంటూ నాటకాన్ని ప్రారంభిస్తామండి. ఉదయమైనది, సూర్యోదయము కావచ్చుచున్నది, కానీ ఆ వన్నెలాడే జాడ ఇంకనూ తెలియకున్నది. ఎందుకుపోయినది, ఎచ్చట దాగున్నదో తెలుసా? ఈ రోజు ఇట్లేనను మా మనోహారిని బట్టి తీరాబలే. మహారాజా, ఈ నిషేధ సమయంలో నిద్రించటమాని
నన్నెంత అత్యవసరంగా పిలిపించింది. ఏమి విశేషము? పట్టుగా ఏమని చెప్పమందురు? నా రాచరికమునకేదో అరిష్టము దాపురించినట్లు మహారాజునయ్యుండి కీచకుడు నరించు నీచ కృత్యములు కల్లారా దండించలేని అసమర్థుడుగా మిగిలిపోతుంది. చివరకు మహారాణి సైతం నిద్రాహారములు మాని సంక్షిప్త మనస్కి అయి కృంగిపోతున్నది. పాడియు పంటలు ప్రజలు భక్తి ప్రవక్తలు గుడియు ప్రౌఢమిగు సంతతియు ప్రాణములు చెడి పారియుగల్గి ఏ కీడు లేని రాజ్యమని కీర్తిని పొందితిగాని కీచకుడు పను మదిను కలుతగూట ఎటు మనసోచు నాకిల మహామాచులు వారు కూడా ఏ విధమైన పరిష్కారము చూపలేకుండా భట్టు గారు. ప్రభు, తమకు తెలియనిది ఏమున్నది? ఆపదలు ఎదురైనప్పుడే ఆత్మవిశ్వాసంతో స్థిరచిత్తులై ముందుకు సాగవలను. అంతేకాని తమరే ఇట్లు దీనత నందుండిన మహారాణి వారిని ఇంకెవరు ఓదార్పగలరు? బుద్ధిహీనంపు బంధుగుల్ పుడమిపైన తెచ్చి పెట్టడు ఘోరా ప్రతిష్టలన్నీ క్షమించవలెగాని అంతమగులే ఇటు దైన్యమనుసరింప మహారాజా, ఒక్క మాట. ధర్మయే వహతో హంతి ధర్మో రక్షతి రక్షిత అని కదా శృతులు ఘోషిస్తున్నవి. తనకు హాని తలపెట్టిన వాడెవడైనను ఎంతటి శక్తిశాలి అయినను ధర్మము కాటు వేయక మానదు. ఇది తథ్యం. కాకపోతే ఆ గడియ వచ్చు వరకు మన బోటి వారు కాసింత యోర్మి వహించవలసి ఉన్నది. అంతే ప్రభు. వీరిక నిశ్చింతగా మధ్యమునకి విశ్రాంతి తీసుకుని. మీరన్నది యథార్థమే భట్టు గారు. అన్నిటికీ మనమే పరిష్కర్తలము కాదు. విధి విధానం ఎట్లుండునో అట్లే జరుగును. సరే, మీరిక వెళ్ళి నేను మందిరంలోకి అట్లే ప్రభు. పరమేశ్వర, ఏమిటి నీ సంకల్పము? ఈ దురవస్థ పరంపరకి అంతే లేదా? దుర్మార్గుల దుశ్చర్యలకు సన్మార్గులు ఈ విధముగా బలియగుతుందా? చోద్యము చూచుట నీకు పాడియా పరంతమా? నీకు పాడియా పరంతమా? అన్నా, ఈ అర్ధరాత్రమున మీరు ఏమి చేయుచున్నారు? నీవా నాయన? ఏమున్నది? ఆ నీచ కీచకుడి మూలముగా మహారాజు కూడా మనశ్శాంతి కోల్పోయి ఈ వనములో తిరుగాడుచు నాకు కబురంపగా వచ్చింది. అది సరే, నిద్రమాని నీవు ఎట్లా వచ్చింది? ఏమనుచున్నారు? నిద్రించుటయ్యా? అప్రతిహత విక్రమ ప్రతితాగ్రగణ్యులు 5 భర్తలుండియో అకటా సాధ్వి
దుష్టుడౌ కీచకుని చేత దుఃఖముంద కుదురుగా నుండి నేనెట్లు నిదురబోదు అకటా అకటా అగ్రజ అగ్రజ ఆ భాష నాకు మాత్రం లేదొద్దు ఆ నాయన. మనము గట్టిగా తలచుకొనిన ఆ నీచుని కడతేర్చుటెంత పని. కానీ కొద్ది రోజులలో అజ్ఞాతవాసము పూర్తి అగుతున్న ఈ తరుణములో అగ్రజ, ఆ విషయమై మీరేమీ చింతింపవలసిన పనియే లేదు. ఆ నీచుని రహస్యముగా అంతమొందుచుటకు చిన్నన్న గారు దివ్యమైన పన్నుగడ పని ఉంటుంది. ఆ విషయం మీకు ఎరింగించి మీ అనుమతి నందుటికై వచ్చింది. అట్లయినా ఆ విషయం అవశ్యము గోప్యంగా